2026 సంవత్సరం జనవరి నెల 12వ రాశి మీనరాశి. ఇక మీనరాశి చెప్పటానికి వీలు కానీ అధ్వాన్నమైన పరిస్థితి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైంది, 3 సంవత్సరాలైంది. శని ద్వాదశి నుంచి జన్మానికి వచ్చాడు. ఈ జన్మానికి వచ్చిన శని చేత్తో కలుపుకున్న ముద్ద నోట్లోకి పోయిందాకా నమ్మకం లేదు. అంత ఘోరమైన ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. బాకీల వాళ్ళ కోసం దొంగలాగా దాక్కుండే పరిస్థితి. ఉన్నది సర్వస్వం పోగొట్టుకొని అప్పులయ్యే పరిస్థితి ఉంది. కొంతమంది అయ్యా మాకేమీ లేదు, ఎందుకు ఇట్లా చెబుతున్నాం అంటారేమో. మీకు ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉంటే మీకు అది జరిగి ఉండాలి. కాదండి, ఇది గోచారం. జన్మ లగ్న రీత్యా మీకు ఏదన్నా బాగా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఇది 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల శని బాగాలేడు. ఈ టైంలో చాలా కష్టాలు ఉన్నాయి. కానీ ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. రవి, కుజుడు బాగున్నారు. భూమి, ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుపడే లక్షణం ఉంది. సూర్యుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇష్టదైవాన్ని పూజిస్తారో వాళ్ళకి అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వీళ్ళు ముఖ్యంగా చేయవలసింది, ఇప్పుడు శనికి 19,000 జపం చేయించుకొని 4 నువ్వులు దానం ఇవ్వండి. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఇప్పుడు చెప్పాలి అంటే జనవరి నెల పుష్యమాసం వస్తుంది. ఈ పుష్యమాసంలో దేవతలందరిలోకి కూడా మొట్టమొదటి దైవం ఎవరంటే పితృదేవతలు. పితృదేవతలకి తర్పణ చేయాలి. అయ్యా మా అమ్మ మా నాన్న నన్ను ఏం చేయమంటావంటే, మీ నాన్న చేత మీ తాతకి ముత్తాతకి 7 తరాలు వస్తాయి. తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమావులు, మేనత్తలు, బావమరుదులు, ఇట్లా అప్పజెల్లెలు, పింతళ్ళు, పింతళ్ళు, పెత్తళ్ళు, మరి కన్నతల్లి, కన్నతండ్రి, దత్తు తండ్రి, వీళ్ళ ఇంతమందికి తర్పణం చేయాలి. ఈ తర్పణాలు చేయడం, పిండ ప్రదానం చేస్తే మీకు పితృదోషాలు పోతాయి. ముందు ముఖ్యంగా జనవరి నెలలో పితృదోషం పోవటానికి జనవరి నెల 13, 14, 15 సంక్రాంతి వస్తుంది. ఆ రోజుల్లో పితృదోషాలు పోవాలి అంటే తర్పణ చేయండి, పిండ ప్రదానం చేయండి. మరి ఆ గోవుకి ఆహారం పెట్టండి. మరి హరిదాసులను వస్తారు, వాళ్ళకి మరి భిక్ష పెట్టండి. మరి ముత్తైదుకి మరి దంపతుల గుడ్డలు పెట్టండి. మరి ప్రత్యేకమైన పూజ పితృదేవతల పూజ. ఈ పూజ తర్వాతే ఏ పూజ అయినా జనవరి నెలలో పితృదేవతల పూజ వస్తుంది. ఆ పూజ తప్పనిసరిగా చేయండి. మొదటి పూజ పితృదేవతల పూజ. కాబట్టి పితృదేవతలను ఎట్లా ఆరాధించాలి, మరి బ్రాహ్మణుని తగిన వాళ్ళని అడిగితే చెబుతారు. తప్పనిసరిగా చేయండి. ముందు మీ జాతకం చాలా వరకు బాగుంది. శని బాగాలేడు, కానీ కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, కానీ వచ్చింది మొత్తం ఖర్చు అయిపోతుంది. విద్యార్థులకు పూర్తిగా బాగాలేదు. ఉద్యోగస్తులకు అంతకంటే బాగాలేదు. వ్యాపారస్తులకు బాగుంది. ఏ వ్యాపారమైనా బాగుంది. మరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుంటుంది. మరి ఇనుముకి సంబంధించిన వ్యాపారం బాగాలేదు. స్టాక్ మార్కెట్ బాగుంది. మరి రియల్ ఎస్టేట్ బాగుంది. ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ మీరు ఈ నెలలో ప్రత్యేకించి చేయవలసింది పితృదేవతల పూజ. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తిని ఎవరైతే కలవత్పూలతో పూజించడం, పితృదేవతల్ని పూజించడం, పితృ తర్పణ చేయటం, వాళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి వస్తారు. అదే కాదండి, ఈ పుష్యమాసంలో గో సంరక్షణ సంఘంలో గరుకు రాయని అంటారు. మరి ఆ మెడ కింద
జీల ఉడితే గోక్కోవడం చేత కాదు, ఆ రాయికేసి గోక్కుంటుంది. దాని నుంచి ఒక వెంట్రుక గనక రాలి కింద పడితే మీ పితృదేవతలు నరకంలో ఉంటే మోక్షానికి వస్తారు. అదే కాదు, మీకున్నటువంటి అన్ని దరిద్ర బాధలు పోతాయి. దైవం కూడా ఋషులకు లోబడ్డట. వాళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎట్లా చేశారంటే, నీవు జన్మ ఎత్తమన్నారు. ఎట్లా అంటే నారాయణ అక్షరంలో రా, నమశివాయలో 2 అక్షరం మా, 2 కలిసి రామ అని పేరు పెట్టి పుట్టమన్నారు. ఆయన మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలకే దేవుడైనాడు. అటువంటి దేవుడు సూర్య భగవానుడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రత్యేకించి అవుతుంది. ఏమిటయా అంటే అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉందంటే, చదువుకునే చోట అంతర్యుద్ధమే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజ్య పరిపాలన, దేశ విదేశాలందరిలో కూడా అంతర్యుద్ధం వచ్చింది. ఈ అంతర్యుద్ధాన్ని పోగొట్టేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. మరి దానికోసం ఏమిటంటే అనాది మతం హిందూ మతం అన్నారు. మరి దాంట్లో నుంచే మిగతా మతాలు వచ్చినాయి అన్నారు. అది మాత్రం అందరూ ఒప్పుకోరు, నిజం మాత్రం అది. కానీ ఏ మతస్థులైనా, ఏ దేవుణ్ణి నమ్మినా ఆ దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించి తీరాలి. కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం, ఈ 2. మూడోది ధన వ్యామోహం. ఈ 3 వ్యామోహాలతో మొత్తం పతనం అయిపోతుంది. దీని నుంచి మనం బయటపడాలంటే ప్రతివాడు కూడా దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం వచ్చింది. కానీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతివాడు కూడా వినాలి. ఇది స్వస్తి.